again. We said that's so free. కార్యకర్తలకు అలాగే నందమూరి మరియు నారా వారి అభిమానులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం. మహిళలను ఎలా గౌరవిస్తున్నాడు, మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది కూడా ఇంపార్టెంటే. మహిళల్ని రక్షించడం మీదే బాధ్యత. నేను ఒక మహిళగా చెప్తున్నాను, మీదే ఈ బాధ్యతని. అవన్నీ చూసి మీరు లోకేష్ గారిని చూసి నేర్చుకోండి. మన లోకేష్ అన్న పడ్డ అవమానాలు నాకు తెలిసి ఏ యువనేత కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా పడలేదు. కానీ దానికి సమాధానం చెప్పారు. పప్పు పప్పు అన్నాడు. ఈరోజు నిప్పై కూర్చుని ఎవరు ఉన్నా లేకపోయినా చంద్రన్న ఆ రోజు అరెస్ట్ చేసినా గానీ ఎక్కడా కూడా చంపుకుండా ధైర్యం అంటే ఏంది, ధైర్య శాసనం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి అనే పాఠ్యాంశం నేర్పిన వ్యక్తి లోకేష్ అన్న. ఎన్నో అవమానాలు, ఎన్నో విడుదలకులు. ఆ రోజు లోకేష్ అన్న ఎన్నైతే అవమానాలు పడ్డాడో, ఇదే బాలాజీ నగర్ లో, ఇదే ఇదే ఇక్కడ హైదరాబాద్ లో టీడీపీ లేదు అని ఎవరు అనుకోకుండా నడిపిస్తున్నాయి. అందరం ఎంకరేజ్ చేస్తూ ఉంది, అందరం ముందుకు నడిపిస్తాము. నెక్స్ట్ టీడీపీ కూడా హైదరాబాద్ లో ఉంది అని ఫామ్ చేసేలాగా చాలా గ్రాండ్ గా సక్సెస్ చేద్దాము. కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా. చీకటే చెలరేగితే నువ్వు సూర్యుడై రారా. ఎవరు కూడా అధైర్యపడద్దు. మన పార్టీ లేదని ఎవరైనా అన్నా కానీ ఇదే సమాధానం చూపిద్దాం. ఇదే తెలుగుదేశం పార్టీ తరఫున నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడే భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాడా. నువ్వు లేస్తే ఎవడైనా తల దించాలి రా. అడుగేస్తే ఎవడైనా ఇక చావా.